ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నారా? దేవునితో నిత్యము మాట్లాడుతున్నారా? ఆయన స్వరాన్ని మనం కనిపెట్టుకుంటున్నామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినములు ఏర్పరచుడి, యెహోవాను బతిమిలాడుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. దేవునికి స్తోత్రం. ఉపవాస దినము ఎంతో శ్రేష్టమైనది, ఎంతో శక్తిగలది. ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసం ఉండాలి? అసలు ఉపవాసం అంటే ఏంటి? దేవునికి మనకు ఇంకా దగ్గర సంబంధంగా చేస్తూ ఆయనతో అంటిపెట్టుకొని ఉండేదే ఉపవాసం. ఈ ఉపవాస ప్రార్థనలో సమస్తము జయించవచ్చు. ఉపవాస దినములు ఎంతో శ్రేష్టమైనవి, శక్తిగలవి. ఉపవాస ప్రార్థనలో శత్రువుని హతమార్చే శక్తి దేవుడు మనకిస్తూ ఉంటాడు. ఉపవాస ప్రార్థనలు బహుబలమైనవి, భయంకరమైన కార్యములు జరుగుటకు ద్వారాలు తెరవబడతాయి. ఉపవాస దినములు ప్రతిష్ఠించుడి, వ్రత దినములు ఏర్పరచుడి, యెహోవాను బతిమిలాడుకొనుటకై అంటే దేవునితో నిత్యము మనం మాట్లాడుతూ ఆయనని బతిమిలాడుకుంటూ మన జీవితంలో ఉన్న బంధకాలను తెంచివేయమని దేవుని ఎదుట సాగిలపడుతూ మన జీవితంలో దుష్టుడు తీసుకొచ్చిన ప్రతి బంధకాలను తెంచివేయమని అడుగుతూ మన శత్రువుని జయించుటకు బలమిచ్చేదే ఉపవాస ప్రార్థన. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారా? చాలామంది అసలు టైం లేదండి. మామూలు ప్రార్థనలకే సమయం లేదు, ఇక ఉపవాస ప్రార్థనలకు ఎక్కడున్నాయి సమయము? అసలు ఏం చేస్తున్నావు మన జీవితంలో? నీ జీవితంలో ఉపవాస ప్రార్థన లేనప్పుడు నీకు ఉన్న శత్రువు, అంటే నీకు విరోధంగా ఉన్న శత్రువు ఖచ్చితంగా నీ మీద విర్రవీగుతూ ఉంటాడు. నీవు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటావో అప్పుడు దేవుని సన్నిధిలో నుంచి నీ మీద అభిషేకము శక్తిని విడుదల చేస్తూ నీ శత్రువుని అనగదొక్కుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు బహు శక్తివంతమైనవి. నీ జీవితంలో ఏ కార్యము జరగలేదో, ఏ బంధకము తెగిపోలేదో, ఏ దుష్టుడు మీ మీద అధికారము చెలాయిస్తున్నాడో, అయితే నువ్వు ఉపవాస దినములు ప్రకటించుకొని జీవితంలో నీ లైఫ్లో ఇప్పుడు ఈ వాక్యం వింటుండగానే నువ్వు ఉపవాసం ఉండుటకు తీర్మానం తీసుకో. ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో నేను ఉపవాసం ఉండి నీతో అంటి పెట్టుకొని ఉంటూ నీ సన్నిధిలో గోజాడుతూ నా శత్రువుని హతమార్చయ్యా, నా జీవితంలో ఉన్న ప్రతి బంధకము తెంచు తండ్రి, ఆగిపోయిన కార్యములను జరిగించు ప్రభువా. నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థిస్తే దేవుడు నిండారులుగా ఆశీర్వదిస్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన శక్తి ఎంతో భయంకరమైనది, బలమైనది. నువ్వు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేయి. ఎందుకు జరగవు నీ జీవితంలో కార్యాలు? ఎవరు చెప్పినారు ఈ కార్యం జరగదని? ఎవరు అంటున్నారు నీ లైఫ్ ఇక బాగుపడదని? నువ్వు ఉపవాసం ప్రకటించబడితే నీ జీవితంలో ఉపవాసం ప్రకటించుకో. ఇదిగో వారానికి ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను, లేదా మంత్లీ ఇన్ని డేస్ ఫాస్టింగ్ ఉండి దేవునితో కలిసి సంతోషముగా ఆయనతో నేను ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో నేను ఆయన అంటి పెట్టుకొని ఉంటానని నువ్వు తీర్మానం తీసుకో. ఏ శత్రువు, ఒక దిక్కు నుంచి వచ్చిన శత్రువు 7 దిక్కుల నుంచి పారిపోయేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఇదిగో ఈ 40 దినములు ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అవబోతున్నాయి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ నుంచి 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవునితో బహుభయంకరముగా, బలముగా ఆయన సన్నిధిలో మొరపెట్టుతూ ఆయనతో అంటి పెట్టుకొని ఉండబోతున్నాము. బలమైన అభిషేకము దేవుడు దింపబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాదాలు జరగబోతున్నాయి. ఎంతోమంది శత్రువు సైన్యం అంతా కుప్పకూలిపోబోతున్నది. ఈ మినిస్ట్రీస్కి విరోధంగా లేచిన శత్రువు కూడా హతమార్చబడబోతున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మీలో కూడా ఆశ కలగాలి, ఆసక్తి ఉండాలి. నేను దేవునికి పర్సనల్గా ఒక సమయం ఇవ్వాలనుకుంటున్నాను, ఉపవాసం ఉండి ఆయనతో గడపాలనుకుంటున్నాను అనే ఆశ మీలో కలగాలి. ఈ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ మీ అందరి
జీవితాల్లో కార్యాలు జరగబోతున్నాయి. అందరూ కూడా మన జీవితాలలో ఉపవాస దినములను పాటిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయన ఆశీర్వాదములు నిండారులుగా మనం పొందుకుందుముగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలందరినీ దీవించు. వీరికి విరోధంగా లేస్తున్న ఆయుధాలు విర్రగొట్టబడాలా. రాబోతున్న ఉపవాస ప్రార్థనలు జరగబోతుండగా 1వ తారీఖు నుంచి యేసు నామంలో బహుబలంగా జరిగించండి. ఏ ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా కొట్టివేస్తున్నాం. సంపూర్ణంగా 40 రోజులు ప్రభు నీ సన్నిధిలో నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత నింపబడే కృప మాకు దయచేయండి. బిడ్డల జీవితాలలో కూడా కార్యం జరిగించమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.